నమస్తేనండి. సో, ఈ వీడియోలో వచ్చేసి మనము మిరప పంటలో థ్రిప్స్, మైట్స్ అదేవిధంగా వైట్ ఫ్లైని మనకు కాయతొలుచు పురుగుని ఒకటే స్ప్రేలో మనకు కంట్రోల్ అవ్వడానికి సిజెంటా కంపెనీ వాళ్ళ సిమోడిస్ వచ్చేసి చాలా బెస్ట్‌గా పనిచేస్తుంది. సో, దీంట్లో ఏ టెక్నికల్ ఉంటుంది? దీని డోస్ ఎంత వాడాలి? పంటలపైన ఎప్పుడు పిచికారీ చేసుకోవాలి? ఇది పురుగులపైన ఎలా పనిచేస్తుంది? నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఏ ఏ రకాల పురుగులకని మనకు నివారిస్తుంది? దీని ప్రతి పంపుకి ఎంత డోస్ వాడాలి, అదేవిధంగా దీని పనితనం ఏదైతే మనకు చాలా రకాల మందులు బ్రాడ్ స్పెక్ట్రమ్ కావచ్చు, సిస్టమిక్ కావచ్చు, ఇలాంటి ఇన్సెక్టిసైడ్స్ అయితే ఉంటాయి కదా, మరి ఇది ఎలా ఉంది అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఈ సిమోడిస్ వచ్చేసి మీరు మిరప పంటలో వాడినట్లయితే రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్లో తెలియజేయండి. ఇతర రైతులకు కూడా ఇది చాలా అవసరం ఉంటుంది. ఎవరైనా యూజ్ చేసే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ పనిచేస్తుంది. మనం చూసుకున్నట్లయితే సిమోడిస్ ఏదైతే సిజెంటా కంపెనీ వాళ్ళ సిమోడిస్లో టెక్నికల్ వచ్చేసి ఐసోసైక్లోఫిరమ్ వచ్చేసి ఒక టెక్నికల్ ఉంటుంది. సో ఇది సిజెంటా కంపెనీ దగ్గర మాత్రమే ఉంది. వేరే కంపెనీలలో ఎక్కడ మనకు ఈ ఐసోసైక్లోఫిరమ్ అనేది టెక్నికల్ కనిపించేదన్నమాట. సో కాబట్టి ఇది మనకు ఏ ఏ పంటలో పిచికారీ చేసుకోవచ్చు అంటే చాలామంది రైతులు పత్తిలో, వంకాయలో కావచ్చు, అదేవిధంగా మనకు మిరప పంటలో చాలా ఎక్కువ మంది ఇది సిమోడిస్ని యూజ్ చేశారు. చాలా బెస్ట్ రిజల్ట్ కూడా ఉంది. కొద్ది వరకు రేట్ ఎక్కువ ఉంది కానీ రిజల్ట్ అనేది బెస్ట్గా ఉంది. మరి దీని పనితనం ఎలా ఉంటుంది? సో మనం సిమోడిస్ కానీ చూసుకున్నట్లయితే బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్లస్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ లాగా అయితే మనకు పనిచేస్తుంది. ఒకటేసారి అన్ని రకాల పురుగుల్ని అయితే మనకు కంట్రోల్ చేస్తుంది. మిరప పంటలో మనం చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు మిరప పంట ఎప్పుడైతే మనకు 15-20 రోజులు ఉన్న మధ్యలో కాలంలో అయితే మనకు దీన్ని యూజ్ చేయొద్దు అన్నమాట. సో ఎప్పుడైతే మనకు ఒక 50 డేస్ 60 డేస్ అయిన తర్వాత అప్పుడైతే ఎక్కువ సమస్య మనకు థ్రిప్స్, మైట్స్, రెడ్ మైట్, ఎల్లో మైట్ కావచ్చు, మనకు ఫ్రూట్ బోరర్ లాంటి సమస్య కనిపించినట్లయితే మీరు ఈ సిమోడిస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎన్ని రకాల పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది అంటే మనకు మిరప పంటలపై వచ్చేవి ఎర్రనల్లి, మనకు తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా థ్రిప్స్, బ్లాక్ థ్రిప్స్ని కూడా కంట్రోల్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్లో మైట్స్ కావచ్చు, రెడ్ మైట్స్ కావచ్చు, వైట్ ఫ్లై, మనకు కాయతోల్చి పురుగుతో సహా అయితే మనకు కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా మనము దీన్ని స్ప్రే ఎప్పుడు చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకు దీని స్ప్రే వచ్చేసి మనకు మార్నింగ్ టైంలో లేకపోతే సాయంత్రం టైంలో అయితే మనము స్ప్రే చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది. మధ్యాహ్నం సమయంలో ఎప్పుడైతే మనకు గాల్పులు కానీ ఉంటాయి, ఎండ ఎక్కువ ఉంటుంది, ఆ సమయంలో మనం స్ప్రే చేసినట్లయితే రిజల్ట్ అనేది అంతగా మనకు కనిపించేదన్నమాట. అయితే మనము దీని డోస్ గురించి చూసుకున్నట్లయితే మనకు ఎకరానికి కంపెనీ అయితే ప్రిపేర్ 250 ml వరకు అయితే చేస్తూ ఉంది. కానీ ప్రతి 20 లీటర్ల పంప్ కోసం వచ్చేసి 16 లీటర్ల పంప్ కోసం వచ్చేసి ఒక 20 ml అయితే మీరు వేసుకొని పిచికారీ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో పిచికారీ చేసే సమయంలో భూమిలో మంచి తేమ అయితే పదనం ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు పిచికారీ చేసే సమయంలో ఎలాంటి గాల్పులు లేకుండా కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మనకు గాలితో మందు అనేది గాలిలో పోవడం జరుగుతుంది కాబట్టి మార్నింగ్ సమయంలో, సాయంత్రం టైంలో కానీ మీరు చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మనము పిచికారీ చేసిన చాలామంది రైతులు ఏంటంటే పిచికారీ చేసిన 10-20 రోజులలో మనకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపించదని చెప్పడం జరిగింది. 10 రోజులలో దీని రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు తెల్లదోమ, పచ్చదోమ, మైట్స్ కావచ్చు, రెడ్ మైట్స్ కావచ్చు, ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇవి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇవి చనిపోయిన తర్వాత మంచి ఎగురు కావచ్చు, అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా రావడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది అనేది తెలియజేయడం జరిగింది. చాలామంది రైతులు యూజ్ చేశారు కాబట్టి మనము ఈ వీడియో తెలుసుకొని అయితే చేయడం జరిగింది. మీరు కూడా యూజ్ చేసినట్లయితే దీని రిజల్ట్ అనేది ఎలా ఉంది కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, అదేవిధంగా మిరప పంట గురించి ఇతర అన్ని రకాల పంటల వివరాలు అనేది మన ఛానల్ పైన ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.